ఏమని సార్ ఇంక మళ్ళీ మేము చెప్తే ఏముంటుంది మీకు కాదు. అది పరామర్శ యాత్రలాగా ఇప్పుడు ఒకటంటే మాట్లాడుకుంటాం, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు నిజంగానే ఆయన హుందాగా వెళ్ళి 500 మందికి పర్మిషన్ 500 అంటే 500 అని ఎవరు అంటారు, మేము కూడా ఒప్పుకోం. ఓకే, 2000 3000 మందిని తీసుకొని వాళ్ళు రైతులు అవ్వచ్చు లేకపోతే కార్యకర్తలు అవ్వచ్చు, ప్రశాంతంగా వెళ్ళి అక్కడేదో యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టు మీరు అదేంటి పోలీసులు కాదు, పోలీసులు ఎవరండి మనకి సర్వీస్ చేసేవాళ్ళే కదా, వాళ్ళకి సహకరించాల్సింది పోయి ఈ రకంగా తోసుకుంటూ వెళ్ళిపోవటం, లేకపోతే వాళ్ళ మీద ఘర్షణకి దిగటం, ఎక్కడ పడితే అక్కడ చివరికి ఏమైనా దెబ్బలు తగిలితే మళ్ళీ వాళ్ళనే కారణంగా చెప్పటం ఎంతవరకు భయం. అదేదో డైరెక్ట్గా అక్కడికి హెలీప్యాడ్ కూడా రెడీగా పెట్టారు, అక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి లోపల మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి ఆయన మార్కెట్ యార్డ్కి రాకముందే గేట్లు దోసేసుకుని లోపలికి వెళ్ళిపోతే ఏ పర్పస్ మీద వెళ్తున్నారో అనేది కొద్దిగా సోయిలో ఉండాలి కదా. సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మొట్టమొదట మీరు మాట్లాడేటప్పుడు అసలే కోతి కళ్ళు తాగినట్టుగా మాట్లాడారు. మరి అది ఎంతవరకు సమంజసం అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఒక నాయకుడిని పట్టుకొని అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మొట్టమొదట మీ వర్డ్స్ అనేవి మరి మీరు అలా ఎందుకు మాట్లాడారో నాకే అర్థం కాల. అది అలా మాట్లాడకుండా ఉండవలసింది సురేష్ గారు మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద అక్కడికి వెళుతున్నారు తప్ప ఏదో గొడవలు చేద్దామనో లేకపోతే రకరకాలుగా మీరు అన్నదానికి అడ్రస్ చేస్తాను. అది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కాదు, అక్కడ వైసీపీ యొక్క తీరుతెన్నుల్ని పర్యటన గురించి అన్నంత తప్ప అంతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. అది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అంశం కాదు. అది ఓవరాల్ గా గత అనుభవాలు గత ఘటనలు అనేకమైన సందర్భాల్లో చూసినప్పుడు వైసీపీ యొక్క తీరుతెన్ను అంటే వైసీపీ కార్యకర్తలు లేదంటే కనుక కొంతమంది ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా బిహేవ్ చేయటం, రప్ప అని చెప్పేసి ప్లకార్డులు, అలాగే సొంత నాయకుడు కారు మీదకి ఎక్కేసి బాయినెట్ల మీదకి ఎక్కేసి ఈ రకమైనటువంటి చూస్తాం. అత్యుత్సాహం ఉంటుంది కానీ ఈ రకమైన అత్యుత్సాహాలు గతంలో ఇప్పుడు చూడలేదు. మేము కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క పార్టీ తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రకంగా పెట్టిందే తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. అది ఆయన పార్టీ యొక్క తీరుతెన్నులకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్లోనే మాస్ లీడర్. ఏ యొక్క రాజకీయ నాయకుడికి, అది చంద్రబాబు నాయుడుకి అవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్కి అవ్వచ్చు, నారా లోకేష్ అవ్వచ్చు, ఎవరికి కూడా లేనంత చరిష్మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉంది. ఆయన ఇంట్లో నుంచి బయటకు కదిలితే వేలాది మంది లక్షలాది మంది ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆయనకున్న చరిష్మా అలాంటిది, ఆయనకున్న మాస్ ఇమేజ్ అలాంటిది. అటువంటి మాస్ లీడర్కి ఈ రోజున కార్యకర్తలు విపరీతంగా వస్తారు. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన. అటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకు సార్, ఇప్పుడు టీడీపీ మహానాడు జరిగింది. ఆ మహానాడు జరిగినప్పుడు పాత 13 జిల్లాలు, కొత్త 26 జిల్లాల నుంచి ఎన్ని లక్షల మందిని మహానాడు కార్యక్రమానికి తరలించారు. ఆ రోజున తరలించిన తర్వాత ఎంతమంది పోలీసులను అక్కడ పెట్టి సెక్యూరిటీ తీసుకున్నారండి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కదా సెక్యూరిటీ. అదే విధంగా ఈ రోజున ఒక ఎలా పోలుస్తారండి? మహానాడు అనేది వాళ్ళ కార్యక్రమం, దానికి కొంత అధికారులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా వాడుకుంటారు, దుర్వినియోగం కాదంట్లా. మీరు దీన్ని ఏ రకంగా కంపేర్ చేస్తారు అర్థం కాదు. అదే చెప్తున్నా, వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడే హెలీప్యాడ్ కూడా గవర్నమెంట్ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే పెడుతున్నారు. మేమేమి మాకు కావాల్సిన చోట్లలో మేము పెట్టమని చెప్పినా వాళ్ళు పెట్టట్లేదు. వాళ్ళకి కావాల్సిన విధంగానే హెలీప్యాడ్ పెడుతున్నారు. హెలీప్యాడ్ నుంచి ఆ మార్కెట్ యార్డ్ దాకా వెళ్ళాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కదండి. అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి కదా. అక్కడి నుంచి అక్కడికి కూడా సెక్యూరిటీని చూడలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటారా సురేష్ గారు? ఇప్పుడు గతంలో కాదు, ఈ రోజు కూడా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయా? సెక్యూరిటీ ఉండబట్టే కదా ఆయన కారు దిగేసేసి లాఠీ చార్జ్ జరిగిందని చెప్పేసి వెళ్తానంటే వద్దని చెప్పేసి ఎస్పీ చెప్పింది. అది కూడా తప్పేనా? అంటే సెక్యూరిటీ కల్పించమని మీరే చెప్తారు, సెక్యూరిటీ నామ్స్ ప్రకారం ఒక ఎస్పీ చెప్పిన దాన్నేమో మళ్ళా అడ్డుకుంటాడు అంటారు. నెల్లూరు వెళ్ళడానికి గత వారం జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడిగితే హెలిప్యాడ్ విషయంలోనే కదా అక్కడ ఇబ్బంది వచ్చి హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నెల్లూరు పర్యటన కూడా ఆపుకున్నారు కదా. అలాగే చిత్తూరు పర్యటన విషయంలో
వాళ్ళు చెప్పిన హెలిప్యాడ్ వాళ్ళు ఎక్కడైతే అక్కడ పెట్టుకున్నారో అక్కడే పెట్టుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు సెక్యూరిటీ ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈ రోజున సార్ మీరు చూసారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి కారు వెంట ఎక్కడా కూడా రోప్ పార్టీ అనేది లేదు. గతం నుంచి మేము డిమాండ్ చేస్తున్నది అదే. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పర్యటనలో వాళ్ళు చెప్పిన రూటు, వాళ్ళు పెట్టిన హెలిప్యాడ్, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కారు వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారుకి ఇటువైపులా కూడా ఎందుకు రోప్ పార్టీ వీళ్ళు పెట్టట్లేదు? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే రోప్ పార్టీ చూశాను, కానీ అది ఎక్కడ ఏంటనేది నేనైతే స్పెసిఫిక్ గా నేను చెప్పలేను. కానీ నేనైతే లైవ్ గా నేను రోప్ పార్టీని నేను చూసా. చూసాను సార్. రోప్ పార్టీ వాళ్ళు ఇచ్చింది తెలుసా మీకు? హెలిప్యాడ్ దగ్గర లోపలికి రాకుండా ఉండటం కోసం రోప్ పార్టీ అక్కడ ఉంది తప్ప, అది కూడా పట్టుకుని నుంచునున్నారు తప్ప. నేను కూడా టోటల్ ప్రోగ్రామ్ లైవ్ చూశాను కాబట్టి మీకు ఇంత క్లియర్ గా నేను చెప్తున్నాను. లేకపోతే నేను చెప్పలేను కదా. అదేంటిది అది రోప్లు కాదు అది. అదే సార్, అది హెలిప్యాడ్, అది మార్కెట్ యార్డ్లోది. అంటే కాదు, మీరు పరామర్శించడానికి వెళ్ళారా ర్యాలీ? అది కాదు అది రైతులతో ర్యాలీ. అదేమన్నా కాదు, రైతులతో ర్యాలీ అదేమన్నా కాదు. పర్మిషన్ ఇచ్చింది పరామర్శకు వెళ్ళినప్పుడు మీకు దారి పొడుగు అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, మొన్న పల్నాడు వెళ్ళేటప్పుడు కూడా 74 కిలోమీటర్ల మేర 7:30 గంటల పాటు ఈ మూల నుండి ఆ మూల వరకు 74 కిలోమీటర్ల మేర రోప్ పార్టీ పెడతారా? 74 కిలోమీటర్లు లేదు కదండి, కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంది ఇక్కడ. దానికి కూడా రోప్ పార్టీ పెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం. అసలు అవసరం ఏంటి సార్? అసలు అవసరం ఏంటి పరామర్శ చేయడానికి? రోడ్ షో పర్మిషన్ తీసుకున్నారా మీరు? పరామర్శకు పర్మిషన్ తీసుకున్నారా? రోడ్ షోకి పర్మిషన్ తీసుకున్నారా? పరామర్శకు పర్మిషన్ కాదు. అక్కడ ఒక రైతుల యొక్క సమస్యని అందు గురించి అంది సార్ బల ప్రదర్శన అని. ఆయన వెళుతున్నంత 1 or 2 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఆయన ఆగిన చోట, ఎందుకంటే వెహికల్ తో పాటు రోప్ పార్టీ ఉంటుంది. ఏ నాయకుడికైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు తెలిస్తే కదా రోప్ పార్టీ పెట్టడానికి. తెలుసుకొని మాట్లాడండి. రోప్ పార్టీ పెట్టరు. చెప్పండి. మీరు పర్మిషన్ ఇచ్చిన దగ్గర రోప్ పార్టీ నీకు సెక్యూరిటీ కల్పిస్తారు. అప్పటికి ఈ రోజు నాయకుడిని గౌరవించి గుర్తించి ఈ రోజు ఈ రాష్ట్రంలో వ్యక్తికి ఈ రోజు ఎటువంటి సెక్యూరిటీ సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సరే, అవన్నీ కాదు కానీ మాట్లాడుతూ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ అనేవి క్లియర్ గా ఉన్నాయి. ఇక సెక్యూరిటీ ల్యాబ్సెస్ సంగతి పక్కన పెట్టండి. ఇక వీళ్ళు చెందాడ కోటేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. నిజంగా సమస్య ఉన్నప్పుడు సమస్య రైతులందరూ కూడా వాళ్ళు ఇన్ని రకాలుగా సమస్య ఉంది అని చెప్పి చెబుతున్నప్పుడు, ఆ సమస్య ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా స్పందించిన దాఖలాలు లేవు. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బర్లీ పొగాకు విషయంలో పొదిలి వెళ్ళిన తర్వాత మాత్రమే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళకి ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి ఆర్థిక సహాయం కూడా వీళ్ళకి రాలేదు. ఈ రోజున మా ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళకి కానీ ఎక్కడా కూడా వీళ్ళ ఎంపీల ద్వారా నిజంగా అక్కడ కూటమి ప్రభుత్వం నిలబడి ఉంటే వీళ్ళు రాసిన లెటర్ కి కనీస స్పందన లేదు పొగాకు విషయంలో. అలాగే ఆ తర్వాత మీరు క్లియర్ గా చెప్తున్నారు మిర్చి విషయంలో కూడా ఈయన చెబుతున్నారు 12,500 ఒప్పు రేట్ అని చెప్పి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా? రాఘవేంద్రరావు గారు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన తర్వాత 11,500 రూపాయలకు ఇది చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్పీ చెప్పడం జరిగింది. కానీ 12,500 రూపాయలకి ఆ రోజున పైన కొంటున్నారు అక్కడ. కానీ ఈయన 11,500 మాత్రమే ఎంఎస్పీ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా రైతులందరూ కూడా ఆ రోజు గొడవ చేశారు. మేము 12,500 రూపాయలకి ఇక్కడ అమ్ముతుంటే ఎంఎస్పీ చంద్రబాబు నాయుడు గారు 11,500 ప్రకటించడం ఏంటని చెప్పి రైతులందరూ కూడా గొడవ చేశారు. గత సంవత్సరం ఇదే మిర్చి 21,000 రూపాయలు అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజున 21,000 కూడా రైతులు అడగల. కేవలం 17,000-18,000 ఉంటే మేము నష్టపోకుండా ఉంటాం. ఈ రోజున మేము ఎరువులకు కానీ పురుగు మందులకు కానీ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం. మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తప్ప వేరే విధంగా ఏమీ లేవు ఇక్కడ అని చెప్పి ఆ రైతులందరూ గగ్గోలు పెట్టిన పరిస్థితులను చూసాం. కానీ ఈ రోజు వరకు కూడా మీరు మిర్చి రైతులకి
ఆదుకున్న దాఖలాలు లేవు. పొగాకు రైతులను ఆదుకోవాలా, మిర్చి రైతులను ఆదుకోవాలా. గత 15-20 రోజులుగా పొగాకు చిత్తూరు కొనేది జిల్లాలో కనిపించట్లేదా? ఈ మామిడి పళ్ళ రైతులు బర్లీ పొగాకు వాళ్ళ కొన్నది మామిడి నీకు పళ్ళను కనిపించట్లేదా? కళ్ళు రోడ్డు ఏమైనా మూసుకుపోయారు? పారేశారు. వైసీపీ వాళ్ళకి నాకు అర్థం కావట్లా. గారు మీరు బర్లీ రాసుకోండి. పొగాకు కొన్నది మీరు కనిపించట్లేదా? రాసుకోండి. అదే మీరు విధంగా చెప్పిన వాటికి నేను మ్యాంగో సమాధానం రైతులకి చెప్తున్నా. మీరు ముందుగానే రాసుకోండి. అచ్చెన్నాయుడు గారు వీళ్ళు కలిసి వచ్చారు. మీరు ఆ జిల్లా రాసుకోండి. మంత్రి అనగా సత్యప్రసాద్ గారు మాట్లాడారు. సమాధానం చెప్పండి. ఎన్ని కనిపించవు. నాగేంద్ర గారు ఒక్క నిమిషం మీరు రాసుకుని నాకు ఆ తర్వాత సమాధానం చెప్పండి. ఈ రోజున గత 20 రోజులుగా ఈ తోతాపురి మామిడి రైతులు చిత్తూరు జిల్లాలో వందలాది ట్రాక్టర్లు అక్కడ పెట్టి మాకు ఇబ్బంది జరుగుతుంది, ఇక్కడ రేటు లేదు, 4 రూపాయల నుంచి 6 రూపాయలకు కొంటున్నారు అని వాళ్ళు గగ్గోలు పెడితే కనీసం స్పందించని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, కనీస స్పందన లేని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కనీస స్పందన లేని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి స్పందన లేకుండా పరిస్థితులను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిత్తూరు వస్తానని చెప్పిన తర్వాత నిన్న మొన్న అచ్చెన్నాయుడు గారు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడం జరిగింది. కర్ణాటకలో ఉన్న హెచ్డి కుమారస్వామి గారు, వాళ్ళకు ఉన్నది 2 ఎంపీలు, ఆయన లెటర్ రాయంగానే అక్కడ 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. వాళ్ళు ఇస్తున్నారు, గవర్నమెంట్ 4 రూపాయలు మేము ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు మీ అచ్చెన్నాయుడు గారు వెళితే కనీసం మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారికంగా ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భం లేదు. మీరు ఒక లెటర్ చూపించగలరా? మీరు కేంద్ర ప్రభుత్వం 4 రూపాయలు మాకు ఇస్తానందని చెప్పి మీరు ఏదైనా ఆధారం చూపించగలరా? ఎందుకండి రాఘవేంద్రరావు గారు ఈ విధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా 4 రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము, ఆ 2 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వ భారం తగ్గుతుంది. మేము కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతుల కోసం పోరాడుతున్నారు. అడగలేదని చెప్పేసి మాట్లాడతావు. 23వ తేదీ చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు బాబు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. స్పందన ఏది? పోనీ లెటర్ రాశారు, స్పందన ఏది? కేంద్రంలో ఉన్న 2 ఎంపీలు ఉన్న హెచ్డి కుమారస్వామి గారు రాస్తే 4 రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు వరకు కూడా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు కూడా ఒక విషయం గమనించాలి. ఈ రోజు బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బోర్డర్ గా ఉన్న ప్రాంతాల్లో బెంగళూరుకు సంబంధించిన వాసులు ఈ రోజు కూడా వాళ్ళు మేము వచ్చేసి మీ చిత్తూరు జిల్లాలో మేము మ్యాంగోస్ అమ్ముకుంటామని అని చెప్పేసి పర్మిషన్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన విషయం మర్చిపోతున్నారు. సిద్ధారామయ్య గారు లెటర్ రాశారు ఏమని, ఆ రైతులు చిత్తూరుకు వచ్చేసి మేము అమ్ముకుంటామని చెప్పేసి ఈ రోజు కూడా అక్కడ రూపాయలు అమ్ముకుంటున్నారు. సురేష్ గారు సురేష్ గారు ఇప్పుడు నేను మాట్లాడుతుండగా ఆయన మధ్యలో మాట్లాడటం అనేది ఓకే రమేష్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మీరు అనేది ఏంటి? మిగిలిన రాష్ట్రాలు క్లియర్ గా చెప్తున్నా, పొగాకు రైతుల విషయంలో వీళ్ళు కేంద్రానికి లెటర్ రాశారు, ఈ రోజు వరకు స్పందన లేదు. మిర్చి రైతుల విషయంలో వీళ్ళు కేంద్రానికి లెటర్ రాశారు, ఈ రోజు వరకు స్పందన లేదు. అలాగే తోతాపురి మామిడి రైతుల విషయంలో కూడా కేంద్రానికి లెటర్ రాసిన కర్ణాటకలో వచ్చిన స్పందన, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే కర్ణాటకలో వచ్చిన స్పందన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎందుకు రాలేదు? ఓకే